పేరు మీద ఉంటుంది. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలా 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావో లెక్కలేదు, కానీ తెస్తా తెస్తా అంటున్నాడు. అప్పు తెస్తా, ఎవరు కట్టాలి అప్పు? ఇవాళ నువ్వు 1,50,000 కోట్లతోని నువ్వు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చు. రుణమాఫీ అయితే దానిలో పేదోళ్ళకు ఇండ్లు అవుతాయి, డబుల్ బెడ్రూమ్ పేదోళ్ళకి అవుతాయి, 15,000 రూపాయలు రుణం అయితే వాళ్ళకు భరోసా ఇచ్చిన రైతు భరోసా వస్తుంది, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వస్తుంది, ఆడోళ్లకు తులం బంగారం వస్తుంది, ఆడోళ్లకు స్కూటీలు వస్తాయి, 4,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు 1,50,000 కోట్లు తీసుకొచ్చి పేదోళ్ళకు పెట్టాయంటే ఆ 6 క్యారెంట్లు వాళ్ళకి పైసలు వస్తాయి. దానికి వీళ్ళ కమిషన్లు మిగిలాయి, వీళ్ళకి కమిషన్లు మిగిలాయి. 1,50,000 కోట్లు దీని మీద పెడితే పైసలు కేసీఆర్ గిట్టిన చంపుకున్న పైసలని ఆయన మూసి రివర్ ఫ్రంట్ అని ఆయన చంపుకుపోయాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళ నోరు కాదు, మోరి వాళ్ళది. ఉన్నప్పుడేమో చంపకపోయారు, ఉన్నప్పుడు గిదే పేద ప్రజలు మొత్తం ఆడి మొత్తం ఉసురు పోసుకున్నారు వాళ్ళది. మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాపరించారు మనకు. మరి ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు ఏం చేశారు? కొట్లాడింది మేమే. మా వాళ్ళు కొట్లాడితే మీరు పోయి కాంగ్రెస్ పార్టీకి వాడు 6 గ్యారెంటీలను పోయి ఓట్లు వేసి గుద్దుతారు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత మాయమాటలే. 6 గ్యారెంటీల గురించి మనం మాట్లాడతామని చెప్పి ఏం చేశారు? ఒక్కటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అన్న తర్వాత రుణమాఫీ ఎవరికి వేస్తలేరు, మొత్తం ఇది పెద్ద మోసం అని చెప్పి మనం కొట్లాడిన తర్వాత ఇలా రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అన్నారు. హైడ్రా మీద ప్రజలు తిరగబడ్డారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ హైడ్రా పేరుతో మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మూసి అంటున్నారు. ఇవాళ మళ్ళీ మూసి మీద ప్రజలు వ్యతిరేకిస్తే మళ్ళీ వేరేది తీసుకుపోతారు దీని ఇవాళ. కాబట్టి ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ. అందరు ముఖ్యమంత్రులైనా ఇలా కేసీఆర్ అన్నప్పుడేమో మంత్రులు అందరు ఏక్ నిరంజన్ పార్టీ, అది ముఖ్యమంత్రి ఆయనే, ఏక్ నిరంజన్ ఒక్కడే ముఖ్యమంత్రి, ఏ చెప్పినా ఆయనదే. ఇప్పుడు మంత్రులు వాళ్ళేది అలా, మంత్రులంతా డమ్మీలు అయిపోయింది అలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమైనా అందరు ముఖ్యమంత్రులే, ఉన్నోళ్ళందరూ ముఖ్యమంత్రులే, మంత్రులు లేరు, అందరు ముఖ్యమంత్రులే. కాబట్టి ఎవరు వాళ్ళు హామీలు ఇస్తున్నారు. ఇలా 12 నుంచి 15,000 ఇండ్లు కూలగొట్టి వాళ్ళ ఉసురు పోసుకొని ఎవరి కోసం కడుతున్నారు, ఎవరి కోసం తయారు చేస్తున్నావు? ఇలా మూసి ప్రక్షాళన, మూసి పునర్జీవనం, మూసి ఎవరి కోసం? ఇలా 1,50,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టు. కానీ 12,000 నుంచి 15,000 పేదల ఇండ్లు కొట్టి లక్షల మంది పేదల బతుకులు నాశనం చేసి వాళ్ళను బజార్కి ఈడ్చి వాళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళ ఏడుపుతోని నువ్వు కడితేంది కట్టకుంటేంది ఏమన్నంటే ఏమంటుంటే నరేంద్ర మోడీ కట్టలేదా అంటున్నాడు. ఈయన నరేంద్ర మోడీ కట్టినాడు. ఏం కట్టింది నరేంద్ర మోడీ? సబర్మతి కట్టిండి. వాళ్ళ సబర్మతి కడితే ఖర్చు ఎంత తెలుసాక 7,000 కోట్లే. సబర్మతి కడితే 7,000 కోట్లే. నమామి గంగే అన్నాడు. నమామి గంగే ఖర్చు ఎంత? 40,000 కోట్లు, 1,000 కిలోమీటర్లు. అది ఇది 247 67 కిలోమీటర్లు. ఇది దానికేమో 40,000 కోట్లు అవుతాయి. కానీ దీనికి మాత్రం మూసికి మాత్రం 1,50,000 కోట్లట. అది ఇప్పటిదే ఇంకా వినిస్తారు దాన్ని. మరి సబర్మతికి, నమామి గంగేకు, మూసికి తేడా చూడండి. వాళ్ళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. మోడీ కడితే తప్పు లేదు, ఇలా మేం కడితే తప్ప అని. మోడీ మీద అవినీతి ఆరోపణలు లేవు, గుజరాత్ అవినీతి ఆరోపణలు రాలే, ప్రజలు వ్యతిరేకించలే, అక్కడ 1,50,000 కోట్లు పెట్టలే. 40,000 కోట్లు నమామి గంగకు, ఇవాళ సబర్మతికి 7,000 కోట్లు మాత్రమే. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇవాళ 1,50,000 కోట్లు పెడుతున్నావు. అంటే ఒక్క కిలోమీటర్కు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ వాళ్ళు 10 కోట్లకు మాత్రమే ఖర్చు పెడితే మన ప్రభుత్వము ఇవాళ కిలోమీటర్కి 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో ఇక ఇంతకంటే కాస్ట్లీ ప్రాజెక్టు ఏది లేదు ప్రపంచంలో. ఇవాళ ఇంతకంటే కాస్ట్లీ ప్రాజెక్ట్ లేదు, ఇంతకంటే కాస్ట్లీ స్కామ్ ఏది లేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ కేవలం ఇది మూసి బాధుల పక్షానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అరే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఇవాళ హైడ్రాన్స్ తీసుకుపోయాను, 6వ ఫ్లోర్లో కూర్చొని తీసుకుపోయారు. 6th ఫ్లోర్లో ఉండమంటే ఎవరికి బయటకు వచ్చేసారు. వాళ్ళ కూడా ఎవరికి కావాలి డబుల్ బెడ్రూమ్లు? ఎవరికి ఇస్తావు డబుల్ బెడ్రూమ్లు? ఇలా సొంత ఇల్లు కట్టుకొని కష్టపడి కట్టుకొని అసలు ఎందుకు కొట్టాలి నాకు అర్థం కాలేదు. ఎందుకు కొట్టాలి? వాళ్ళకు ఇంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంటి పన్ను కడుతుర్రు పర్మిషన్ తీసుకొని, కరెంటు మీటర్ తీసుకున్నారు, పన్ను కడుతుర్రు నీకు ప్రభుత్వానికి.
రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ పైసలు ప్రభుత్వానికే వచ్చినాయి, ఇంకా పన్నులు కడుతూనే ఉన్నారు. వాళ్ళ ద్వారా నీకు ఆదాయం వస్తుంటే వాళ్ళ ఇండ్ల కూర్చే హక్కు నీకు ఎవరు ఇచ్చింది వాళ్ళ? కాబట్టి ప్రజలు దోషులు కాదు, దోషి ప్రభుత్వమే, దోషి ప్రభుత్వమే అక్రమంగా ఇల్లు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా ఇది కేవలం మూసి పరివారక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే ఆందోళన లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా సీరియస్ గా మేము అగ్రెసివ్ గా ఆందోళన చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసే ఆందోళనకు తప్పకుండా ప్రభుత్వం దిగస్తదా, ప్రభుత్వం గద్దె దిగుతుందా? ఇలా రెండు విషయాల్లో ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆందోళన కొత్తలు కాదు, కేసులు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు నీ చెంచల్గూడ జైలు, నీ చెల్లపల్లి జైలు, కానీ జిల్లా జైలు కాదు. నువ్వు అవసరం వస్తే ఎన్ని జైళ్లు కట్టుకో. మూసీ నది విషయంలో తాడో పేడో తెలుసుకోవడానికి, తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మూసీ ప్రజల పక్షాన అగ్రెసివ్ కొట్టడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా కేవలం ఈ మహాధరణ రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ గల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరగకుండా, కేవలం మూసీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తిరిగిన రోడ్ల మీద, ఏ మంత్రి తిరిగిన రోడ్ల మీద, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోడ్ల మీద తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ దిగ్బంధిస్తాం. పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్లాడుతుందో దాని రుచేందో కాంగ్రెస్ పార్టీకి చూపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. పొట్టు పైసలు చంపుకుంటే వల్ల ఒక్కొక్కరు పొట్టు పైసలు చంపుకుంటే వల్ల పేదల గుడిసెలు గుడిస్తారు. మీరు మీ అల్లుడికి పైసలు కావలిస్తే మీరు దోచుకున్న పైసలకి వెళ్ళి వాట అయ్యేరి. మీ అల్లుడికి పైసలు అంటే అక్రమంగా అమ్ముకున్న పైసలు తీసుకపోయి, కానీ పేదల గుడిసెలు గుడిచి, పేదల ఇల్లు కూల్చి 40-50 సంవత్సరాల తరతరాలుగా